భద్ర మహాపురుష రాజయోగం. ఆ రాసులవారికి మహారాజయోగం, అన్నింటా భోగం. వేద జ్యోతిష్య శాస్త్రం గ్రహాలు ఒక నిర్దిష్ట సమయం తర్వాత వాటి స్థానాన్ని మార్చుకుని వేరొక రాశిలోకి సంచారం చేస్తాయి. అలా గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తూ అనేక శుభయోగాలను, అశుభ యోగాలను ఏర్పరుస్తాయి. జూన్ 6వ తేదీన బుధుడు తన సొంత రాశి అయిన మిథున రాశిలో సంచరించి భద్ర రాజయోగాన్ని ఏర్పరిచాడు. భద్ర మహాపురుష రాజయోగం. 100 సంవత్సరాల తర్వాత ఏర్పడిన భద్ర మహాపురుష రాజయోగం కారణంగా జూన్ మాసంలో కొన్ని రాసుల వారికి అదృష్టం వరించింది. దీని కారణంగా కొన్ని రాసుల వారు అపారమైన ఆర్థిక లాభాలను పొందుతున్నారు. వారి ఆదాయ స్థాయిలో గణనీయంగా పెరిగాయి. భద్ర రాజయోగం కారణంగా బుధ గ్రహ ప్రభావం వల్ల తెలివితేటలు, కమ్యూనికేషన్ శక్తి, వ్యాపార నైపుణ్యం పెరిగి ప్రయోజనాలను పొందుతున్న ఆ రాసులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. మిథున రాశి. భద్ర మహాపురుష రాజయోగం కారణంగా మిథున రాశి జాతకులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాజయోగం కారణంగా మిథున రాశి వారి వృత్తిపరమైన, వ్యక్తిగతమైన జీవితాలలో విజయ అవకాశాలు పెరుగుతాయి. ఆర్థిక లాభాలు పెరుగుతాయి. సిబ్బంది విజయ మార్గంలో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో నాణ్యమైన జీవితాన్ని, విలువైన సమయాన్ని గడుపుతారు. మిథున రాశి వారు దీర్ఘకాలిక ప్రణాళికల అమలుకు ఇది మంచి సమయం. కన్యారాశి. భద్ర మహాపురుష రాజయోగం కారణంగా కన్యారాశి జాతకులకు కలిసి వస్తుంది. కన్యారాశి వారి వర్తక వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. వృత్తి జీవితంలో వీరికి అదృష్టం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ జీవితంలో ప్రశంసలు, బోనస్లు, ప్రమోషన్లు వస్తాయి. విద్యార్థులు చదువులో విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులు ఈ సమయంలో ఉద్యోగాలు పొందవచ్చు. పెట్టుబడులలో ప్రణాళికలు గొప్ప ఫలితాలను ఇస్తాయి. కన్యరాశి వారి భాగస్వామ్య వ్యాపారాలు విజయాలను అందిస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మీన రాశి. భద్ర మహాపురుష రాజయోగం మీనరాశి జాతకులకు కలిసి వస్తుంది. బుధుడు మీన రాశి నుండి 4వ ఇంటికి వెళ్లడం వల్ల వీరు ఏ పని చేసినా ప్రయోజనకరంగా ఉంటుంది. పిల్లలకు సంబంధించిన శుభవార్తలు వింటారు. ప్రేమ సంబంధాలలో విజయాలు సాధిస్తారు. వైవాహిక జీవితంలో విజయాలు వస్తాయి. జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పనిచేసే వారికి బాగా కలిసొస్తుంది.